మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడైనా అనుకోకుండా కాకిలు వచ్చి తన్నుతూ వెళ్తూ ఉంటాయి తలపైన. మరి దానికి కారణం ఏంటంటారు? ఆ శకుని శాస్త్రం ప్రకారం ఏం చెప్తుందంటారు? దానికి అర్థం ఏంటి అసలు? కాకి తనడం అనేది నిజంగానే అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు జరిగేటటువంటి సన్నివేశం, చాలా రేర్గా జరిగేటటువంటి సన్నివేశం అది. కాకి శనికి వాహనం కనుక ఏదో శని మన నెత్తిన కూర్చుంటే వచ్చి కాకి వచ్చి నెత్తిన తనిపోయినట్టు అనమాట. అంటే శని పూజ, అది శని పూజలు చేసుకోవాలి. ప్లస్ మరణానికి ఆసన్నం అయ్యేటప్పుడు కూడా పితృదేవతలు కాకిని ఆశ్రయించుకుని వచ్చి పిండాలు పెడితే కాకి పిండాలు తినిపోతూ ఉంటాయి కదా. కనుక మరణానికి కూడా ఇది సంకేతంగా, అంటే ఏదో గంట ఉంది నీకు జాగ్రత్త అని వచ్చి హెచ్చరించిపోయినట్టే భావించాలి ఖచ్చితంగా. కనుక కాకి ఒకటి శనికి వాహనం కనుక ఏదో శని ఏదో పట్టబోతోంది జాగ్రత్త అని చెప్పటం ఒకటి. రెండవది పితృదేవతలు ఏదో మన నుంచి ఆశిస్తున్నారు జాగ్రత్త, మరణగండాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేటటువంటి సంకేతమే ఇది. కనుక వీటిల్ని కాకి తనిపోయిందంటే భయపడేది చేసేదేం లేదు. ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్పాను నేను, దెబ్బ తగిలితే చేసేదేం లేదు, ఏడ్చుకుంటూ కూర్చుంటే దానికి ఏదో మందు వేసుకోవాలి, కట్టించుకోవాలి, అంతే కదా, వైద్యం చేయించుకోవాలి. దెబ్బ తగిలిందో అని ఏడ్చుకుంటుంటే ఏడిస్తే తగ్గే దెబ్బలు కావాలి. కనుక ఇప్పుడు కూడా ఇలా కాకి వచ్చి తనిపోతే భయం వేస్తే ఒక క్షణం భయపడండి, కానీ వెంటనే వెళ్ళి ముందర చక్కగా తలార స్నానం చేయాలి. సచేల స్నానం అంటారు, అంటే బట్టలతో స్నానం చేయటం. ఎట్లయితే తన్నిందో అదే ఏ బట్టల మీద అయితే మనం అవన్నీ అంటే అదంతా ఒక కీడుగా భావించి ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్తామమ్మా, శవం దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, మళ్ళీ ఆ బట్టలతోనే స్నానం చేసేసి తడి పడేస్తామా, అలాంటి స్నానం చేయాలి. సచేల స్నానం అంటారు. అలా సచేల స్నానం చేయాలి. సచేల స్నానం చేయాలి. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే కొంచెం ఉపశమనం. జరిగే కీడేదో కొంచెం ముందర అసలు తుడిచేసాం, ఒక కీడేదో ఉంటే దాన్ని తుడిచేసాం. బల్లి పడింది, కాకి తన్నింది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా కొన్ని విషయాలు. గబ్బిలం వచ్చింది, అవును, గబ్బిలం వస్తే కూడా కొంతమంది కదా. ఇలాంటివి అన్నీ కూడా వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఒక శుద్ధి చేయాలి. మనం ఒక పసుపు నీళ్ళు చల్లుకోవటము. ఇప్పుడు అదేంటి గబ్బిలం వచ్చి గదిలో తిరిగేసి వెళ్ళింది, వెంటనే ఆ గది అంతా గంగాజలం కానీ పసుపు నీళ్ళు కానీ జల్లి గదిని శుద్ధి చేయాలి. ఉప్పు నీళ్లతో ఇల్లు చేసుకోవటం, ఇలాంటివన్నీ చేయాలి. ఒకసారి చేస్తే ఆ కీడేదో కొంతమేరకు పోతుంది. కానీ అది సాంకేతికంగా వచ్చింది, వస్తుంది జాగ్రత్త అని చెప్పడానికి వచ్చింది. కనుక దానికి తగినట్టుగా జరిగింది అని చెప్పి మొట్టమొదటి తక్షణమే చేయాల్సింది సచేల స్నానం. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి సచేల స్నానం చేసేసి చక్కగా తలదుడుచుకుని మళ్ళీ మంచి బట్టలు కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని కాపాడమని నమస్కరించుకుని తర్వాత ఇంటి పురోహితుడిని పిలిచి ఏదన్నా దానికి తగినటువంటి శాంతి ఏమన్నా చెప్పితే, అంటే మన జాతకంలో కూడా చూసి ఆ సమయానికి ఏమన్నా గండాలు ఉన్నాయా, ఆ గండాలు ఏమన్నా పూజలు చేస్తే పోతాయా, అభిషేకమో పూజో ఏదో ఉంటుంది దానికి సంబంధించింది, అది చేయటం. అంత కూడా మేము చేయలేమండి, ఎఫర్డ్ చేయలేమనేటటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళు చక్కగా ఎన్నో చోట్ల శని దేవాలయాలు ఉన్నాయి. అంటే నవగ్రహాల్లో శని ఒకటి ఉంటుంది కదా. మన శంషాబాద్ దగ్గర ఎంత 18-20 అడుగుల శని విగ్రహం ఉంది. ఇక్కడ సెక్రటేరియట్ ఎదుర్కొండా శని సింగణాపూర్లో ఎలా ఉంటుందో అలాంటి రాయితోనే ఒక శని దేవాలయం ఉంది. సరిగ్గా సెక్రటేరియట్ పక్కనే ఉంటుంది, మింట్ కాంపౌండ్ దారిలో. రోడ్డు మీదకి ఓపెన్ గా ఉంటుంది, మూసేటాలు లాంటివి కూడా ఉండవు. ఎవరైనా సరే వెళ్ళేసి ఇంత నూనె తీసుకెళ్ళి, నువ్వుల నూనె, శనికి నువ్వుల నూనె ఇష్టం, నువ్వుల నూనె తీసుకెళ్ళి దాని మీద పోసి దండం పెట్టుకురండి. శని కదా కాపాడాల్సింది ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ. కనుక అది చేయండి. తర్వాత ప్రాణాంతకం అది అంటే ప్రాణం తీయాల్సింది శివుడాజ్ఞ లేనిది జీవం కూడా కదలదు కదా. ముందర అసలు జీవన సావదని పేరుంది కదా. కనుక శివుడికి అభిషేకం చేసుకోండి. శివుడికి అభిషేకం పురోహితుడిని పిలిచి వాళ్ళకు కూడా దాన దెబ్బ అన్ని ఇచ్చి చేస్తే మరీ మంచిది. అంత మేము ఇవ్వలేము అనేవాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన అన్ని ఆదాయ వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కనుక చెప్తున్నా. మీకు నిజంగా చేయగలిగితే అది కూడా చేయండి. దానివల్ల కూడా కొంత పరిహారం అయిపోతుంది. ఆ పూజ చేయించిన వ్యక్తికి కొంత సొమ్ము ఇవ్వటం ద్వారాను, ఆ పూజ చేయించడం ద్వారాను కూడా కొంత పరిహారం అవుతుంది. లేదు మీ అంతటా మీరే ఎక్కడన్నా శివలింగం ఉంటే తీసుకెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు పోసి దండం పెట్టుకోలేరా? పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ శనిదేవుని పూజించిన తర్వాత, లేకపోతే ఇంట్లోనే మట్టితో లింగంలాగా చేసుకుని చక్కగా నీరు పోసి దానికి చేసుకోవాలన్నారు కదా. మళ్ళీ అంటే ఏమి చెయ్యలేను, నా దగ్గర పావలా కూడా లేదు అనుకునేవారి దాకా చెప్తున్నాను నేను. లేదు నా దగ్గర ఉంది, చేయగలరు, చేయండి, తప్పనిసరిగా చేయండి. అటు శనికి ప్రీతిగా, ఇటు శివుడికి ప్రీతిగా తప్పనిసరిగా ఈ 2 పరిహారాలు చేయండి, మంచిది. అమ్మ, మరి ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు?
దాన ధర్మాలంటే సాధారణంగా శనికి ఎప్పుడు కూడా నువ్వుల నూనె ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాం, మిరియాలు ఇలాంటివి. కనుక అలాంటివి ఇచ్చేటప్పుడు నల్ల వస్తువులమ్మా, నల్ల బట్టలు, అర్థమైందా? అవి తీసుకెళ్ళి చెప్పులు కూడా ఇవ్వచ్చమ్మా? నల్లవి ఏమైనా నలుపు చర్మంతో సంబంధించినవి గనక చెప్పులు, ఈ ప్లాస్టిక్ చెప్పులు కాకుండా చర్మానికి తోలు చెప్పులు ఉంటాయి కదా, అలాంటివి. అవే అసలు తోలు చెప్పులు, దానం చేసే చెప్పులు తోలు చెప్పులే. మనం ఇష్టం వచ్చినటువంటివి ఏవో ఒకటి కొనేసి అవన్నీ అవి దానం కింద పరిగణించబడవు. అవే అసలైనవి. ఆ తోలుతో చర్మ పరిహారం అయిపోతుంది. చేయాల్సింది అది. అసలు ఒకటి చెప్తే మళ్ళీ మనం దానికి ఇంకో 2 జోడించుకుని మొదటి దానికి చివరి దానికి సంబంధం లేకుండా చేస్తే ఏముండదు. పాసింగ్ ద వర్డ్ అని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ. ఇలాగా రౌండ్గా కూర్చుని వీళ్ళ చెవులో వీళ్ళు ఏదో ఒక మాట చెప్తారు. వాళ్ళు అక్కడ ఇక్కడ గణపతి అని చెప్పారు అనుకో, ఈ గణపతి అక్కడి నుంచి పక్క నెమ్మదిగా గణపతి వనపతి ఏదో పతి చివరికి వచ్చి వనస్పతి వచ్చింది అనుకో మన దగ్గరికి. ఆ ఒక్క అక్షరం కూడా రాకపోవచ్చు కూడా. అప్పుడు చేసిన ఫలితమే ఉండదు అక్కడ. అంటే నవ్వుకోవటానికి సరదా ఆటలు అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారే, వాటిల్లో వస్తాయి అన్నమాట ఇదంతా. ఇలాంటి విషయాలు కనుక చేసేది చక్కగా మంచి పరిహారం చేసుకుంటే మంచిది. లేదు మాకంత శక్తి లేని వాళ్ళకు కూడా ఏవి మీరు లక్షలు కోట్లు వేలు వందలు గుమ్మరించి పూజలు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, శివలింగం మీద చెంబు నీళ్లు పోసుకొని దండం పెట్టుకుని కాపాడు శివయ్య అని అడుకోవటమే. అలాగే నవగ్రహాలు ఆలయాల్లో కనిపిస్తూ ఉంటే ఒక సీసాతో ఇంత నూనె తీసుకుపోయి ఆ శనిగ్రహం ఉంటుంది కదా ముందరే చక్కగా జుట్టుతో కనిపిస్తూనే ఉంటుంది విడిగా, దానికి అది పోసేసి కాపాడు శనీశ్వర అని దండం పెట్టుకోవటం. నల్ల వస్త్రం పెద్దది ఇవ్వలేకపోతే నల్ల రిబ్బన్ ఇంత ముక్క కొనుక్కుని తీసుకెళ్లి ఆ శని విగ్రహానికి ఇలా వేయండి. నల్ల రబ్బన్ ఒక 1/2 మీటర్ రిబ్బన్ కొనుక్కోవచ్చా, 3 రిబ్బన్ కొనుక్కోవచ్చా, పోయి ఆ విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికి ఇలా వేయండి, దండం పెట్టుకోండి, ఫినిష్. శంఖం పూలు, నీలి శంఖం పూలు ఉంటాయి, చక్కగా ఆ పువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఎవరి దగ్గర? శివుడి దగ్గర, శని దగ్గర, శివుడి దగ్గర కూడా పెట్టచ్చు. అమ్మ మొత్తం మీద మాకున్న సందేహాలన్నీ నిర్వృత్తి చేసినందుకు ధన్యవాదాలు.